హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిహెచ్ఏ గేమింగ్. ఈ మధ్య మనం ఏమంటారు నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల వీడియోస్ పెట్టలేకపోయినాం, కాబట్టి మనం ఫ్రీ ఫైర్ కూడా బంద్ చేసాం. ఇగో ఈ కార్ గేమ్ అనేది ఎక్కిచ్చేసాం. మీకు చూసే ఉంటారు, ఇది ధనుష్ ఎఫ్ఎఫ్ అప్పుడు ఆడుతుండే. మనం కూడా ఇది ఇంప్రూవ్ చేసి మనం కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోదామని ట్రై చేస్తున్నాం. కాబట్టి చలో ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ పెడదాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ షాప్ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర 8 కార్స్ ఉన్నాయి. వచ్చేటోళ్ళు వస్తారు. ఇప్పుడు ఇవైతే మన కార్లు ఉన్నాయి. ఇదేదో కంపెనీ, ఇదేమో మెర్సిడీస్, ఇది కూడా ఏదో పిచ్చ కారు, జీప్ లాంటిది. ఇది కూడా అన్నిటి ఒక్కొక్క కారు. పెద్ద కస్టమర్ వచ్చాడు. వీడికి ఇది కావాలి. ఎంత చెప్తారు అది? అయితే వీడు 20,000 అంటాడు, మనం 20,000 అంటాడు. వీడు 17,185 అన్నాడు. సరే ఓకే, సేల్ చేస్తున్నాం మనం. అయితే ఫస్ట్ కార్ అయితే సేల్ అయింది. ఎవరో చూస్తున్నారు, వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు వచ్చేటోళ్ళు వస్తున్నారు కొననీకైతే. ఇప్పుడైతే ఒక అక్క ఎంట్రీ అయితే ఇచ్చింది. అక్క మీకు ఎంత కావాలి చెప్పు ఫాస్ట్. అక్క 9,000 అంటుంది. మనమైతే చాలా తక్కువ వస్తుంది కాబట్టి, కొంటలు చాలా తక్కువ వస్తుంది కాబట్టి వద్దంటే వెళ్ళిపోకటే మాట. మనమైతే వచ్చిన బ్రేక్లో వచ్చేసాం. ఇంకా బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూలు, మొత్తం బ్లాక్ తమ్ముడు. ఇది వైటే బ్లాక్ కోడ్కి వైట్ కావాలంట. చాలా వీడికి ఎంత 15, 13 సేల్ చేస్తున్నాం మనం. ఓకే, అప్పుడే మనకి 33,000 వచ్చాయి అనమాట. ఇంకో కస్టమర్ కూడా వస్తున్నాడు. రావాలి కార్లని. ఇంకో కస్టమర్ కూడా వచ్చేసాడు. వీడెంత సేల్ చేస్తాడు చూద్దాం. మొత్తం గోల్డ్ బెల్ట్, గోల్డ్ 16,000, 14,000. ఓకే, మనం దీన్ని కూడా సేల్ చేసేస్తాం. ఇప్పటికీ మనం ఎన్ని కార్లు సేల్ చేసినాం? 1, 2, 3 సేల్ అయినాయి 8లో. విఐపి కస్టమర్ వస్తున్నాడు. ఇప్పుడు మనకి మెర్సిడీస్ కాడికి పోతున్నాడు. కాబట్టి మనం కూడా మెర్సిడీస్ కాడికి పోయి చూడండి. విఐపి కస్టమర్ అటు కూడా వస్తుంది. చెప్పండి విఐపి కస్టమర్ వచ్చింది. 11,000 ఉన్నాడు. 9,000. ఓకే, ఇందాక రైట్ వచ్చింది కాబట్టి ఏం చేయలేము, సేల్ చేసేయడమే. సేల్ చేసేస్తాం మనం దీన్ని కూడా. ఇక్కడ ఒక వచ్చింది, చెప్పండి. ఓకే, డ్యామేజ్ ఏం లేదు, కావాలంటే చూసుకోండి. 6,000, మనం 5,600 అన్నారు. ఓకే, దీన్ని కూడా సేల్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఒక కస్టమర్ వచ్చండి. వీడు కూడా ఎంత బ్రో? 7. ఓకే, మనం వీటికి 7 కార్ కాబట్టి ఇస్తున్నాం. అప్పటికి మనం ఎన్ని? 1, 2. అసలు మనకైతే ఇంకొక 2 కార్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు క్లోజ్ ఇది ఒక్కటి అమ్మేసి ఒక కార్ వేసుకొని వెళ్ళిపోవడమే. ఎంత కొంట చెప్పాడు. మనం కూడా ఇప్పుడు అంత తక్కువ రేటుకి వెళ్ళిపో బ్రో. అయితే ఇప్పుడైతే మనం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మనం తిరగడానికి ఇంకా కారు దానికి పోవాలి. ఇప్పుడు మనం కార్ షోరూమ్, కార్ కొనే ప్లేస్కి వెళ్తున్నాం. మనం మనమైతే ఇప్పుడు మళ్ళీ కార్లు అమ్మే ప్లేస్కి వచ్చేసాం. మనమైతే ఇక్కడ వైట్ ఇవన్నీ సేమ్ ఇదే మోడల్. ఇప్పుడైతే మనం దీన్ని కొనవాలని అనుకుంటున్నాం. ఓకే, దీన్ని అయితే కొనేసాం మనం ఈ కార్ని. ఇక్కడ ఒక సూపర్ కార్ ఉంది, ల్యాంబోర్గిని. ఎస్, చలో గైస్, మనమైతే ఆ కార్ని పంపించేస్తాం ఎక్కేసి. మనమైతే ఇప్పుడు చాలా ఫాస్ట్గా షోరూమ్కి అయితే వెళ్తున్నాం. తమ్ముడు జరగాలి జరగాలి కార్ షోరూమ్. మనమైతే ఇప్పుడు కార్ షోరూమ్కి అయితే వచ్చేసాం. పెద్ద స్కిడ్ అయితే వేసాం. దీన్ని తీసుకెళ్ళి
ఒక రేట్ ఫిక్స్ చేయాలి ఇప్పుడు కార్ దానికి. ఓకే, ఫుల్ రేట్లో పెట్టి మనం అయితే దీన్ని కూడా సేల్లో పెట్టేసాం. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇక్కడ దీన్ని కూడా సేల్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఓలో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మనం కార్ సేల్లో పెట్టాం. షాప్ మన షోరూమ్ అయితే ఓపెన్ చేద్దాం. కస్టమర్ అవ్వాలి రా. ఓకే గైస్, మనమైతే మళ్ళీ వచ్చేసాము. ఇప్పుడైతే షాప్ ఓపెన్ చేసినాం. ఇంకా 3 కార్లు ఉన్నాయి. అవి వేసినాక ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూద్దాం. మళ్ళీ విఐపి వచ్చాడు. మళ్ళీ నల్ల డ్రెస్ తోడే, నల్ల షూ నల్ల డ్రెస్ విఐపి. బ్లూ కార్ కడితే వస్తున్నాడు వాడైతే. ఫస్ట్ అయితే ఇది అమ్మే 3 కార్స్ అమ్మినాక ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దాం. హలో గైస్, ఇదైతే వచ్చిండు. రేట్ చెప్తున్నా. చలో సేల్. ఇంకో లైన్ వస్తారు. ఇంకోటి వస్తున్నాడు బ్రో. మనమైతే ఇది కూడా అమ్ముతున్నాం. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. డిహెచ్పి గేమింగ్ మనది. ఇది డిహెచ్పి గేమింగ్. ఇది కూడా సేల్ చేస్తున్నాం మనం 4000. ఓకే, ఇది కూడా సేల్ చేసేసాం మనం. ఇంకొక కార్ ఉంది సేల్ చేయడానికి. ఎర్ర షర్ట్ ఎర్రజండి అన్నీ అన్నట్టు ఒకటి ఎర్ర షర్ట్ వస్తున్నాడు. 6th లెవెల్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. మనం ఈ కార్ని కూడా మనం అమ్మేసినాం అనమాట. చలో మనమైతే మొత్తం కార్లన్నీ అమ్మేసి 7th లెవెల్కి వచ్చేస్తాం మనం. 7th లెవెల్. ఇప్పుడు మనకు పెయింటింగ్ షాప్ కూడా ఓపెన్ అయిపోయింది. పెయింటింగ్ గ్యారేజ్ అదే సూపర్. ఇవన్నీ ఓపెన్ అయినాయి మనకి. ఇంకా నెక్స్ట్ అదే మనది డిహెచ్పి గేమింగ్. మనం ఈ ఎపిసోడ్ని ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను నేను. చలో గైస్, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. బాయ్ గైస్.